ఇక ఫామ్ హౌస్ల విషయానికి వద్దాం. జన్వాడ ఫామ్ హౌస్ కి మరోసారి అధికారులు వెళ్లడం, సర్వే చేస్తున్న 6 అధికారుల బృందం ఒక్కసారిగా నోటీసులు ఏమన్నా ఇవ్వబోతున్నారా? ఎందుకంటే నోటీసుల వరకు రాకపోయినప్పటికీ పరిశీలన మాత్రం జరిగింది. సో నిన్న ఫామ్ హౌస్ ఎదుట నాలాను పరిశీలించారు అధికారులు. ఇవాళ ఫామ్ హౌస్ కొలతలు తీసుకున్నారు అధికారులు. దీంతో ఒక్కసారిగా మళ్ళీ హాట్ టాపిక్ గా మారింది. జన్వాడ ఫామ్ హౌస్ కి అధికారులు మరోసారి చేరుకున్నారు. ఈసారి రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు సంయుక్తంగా సర్వే చేపట్టారు. నిన్న ఫామ్ హౌస్ ఎదుట నాలాని పరిశీలించారు. ఇవాళ ప్రహరీ గోడ చుట్టూ కొలతలు తీసుకున్నారు. కేవలం నాలాపైనే దృష్టి సారించారా, లేకపోతే ఇంకేదైనా సమాచారం కోసం సెర్చ్ చేస్తున్నారా అనేది మిస్టరీగా మారింది. జన్వాడ ఫామ్ హౌస్ ఎవరిదన్న చర్చ రాజకీయంగా ప్రకంపనలు పుట్టిస్తోంది. ఈ ఫామ్ హౌస్ తనది కాదని ఇప్పటికే క్లారిటీ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మరోవైపు జన్వాడ ఫామ్ హౌస్ పై ప్రదీప్ రెడ్డి అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో అధికార యంత్రాంగం జన్వాడకు పదే వెళ్లడం హాట్ టాపిక్ గా మారింది. ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. సో ప్రస్తుతం అధికారుల పర్యటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి జ్యోతి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఓటు జ్యోతి. జన్వాడ ఫామ్ హౌస్ కి చేరుకున్నారు రెవెన్యూ, ఇరిగేషన్ కి సంబంధించినటువంటి అధికారులు. అయితే ఈ నాలకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి సర్వేను కూడా నిర్వహించినట్టుగా తెలుస్తోంది. అయితే ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు ఆర్ఏ ఉన్నారు తేజ గారు. ఒకసారి మాట్లాడదాం. తేజ గారు, ఇప్పుడు నాలా అంతా కూడా పరిశీలించారు. ఎటువంటి అంశాలని పరిగణలోకి తీసుకోవడం జరుగుతుందండి? నాలా అంతా అయిపోలేదండి, ఇంకా ఉంది సర్వే, ముందర చేసేది ఉంది. ఇంకా అక్కడ నుంచి పాయింట్స్ తీసుకున్నాము. ఇంకా ఫర్దర్గా మొత్తం సర్వే కంప్లీట్ అయిన తర్వాత దీని పూర్తి స్థాయి విస్తీర్ణ ఎంత ఉంటుందంటే ఈ నాలాకు సంబంధించి ఏమన్నా తెలిసిందా? పాతది అసలు ఎంత ఉంది రికార్డ్స్లో, లేకపోతే ప్రజెంట్ ఎలా ఉంది అనేది? అది ఇప్పుడు కంప్లీట్గా సర్వే అయిపోయిన తర్వాతనే మేము చెప్పగలుగుతాం. ఈ స్టేజ్లో అయితే ఏం చెప్పలేము. ఇంకా చాలా. మీతో పాటు అసలు ఎంతమంది రావడం జరిగింది? మీతో పాటు ఇంకా ఇరిగేషన్ అధికారులు కూడా వచ్చారు కాబట్టి ఏం చెప్తున్నారు? పూర్తి మేము ఇరిగేషన్ స్టాఫ్, సర్వే స్టాఫ్ వచ్చినామండి. అందరం కలిసి సర్వే చేస్తాం. అంటే ఎక్కడి నుంచి వరకు ఎన్ని కిలోమీటర్స్ మేర ఉంటుందండి నాలా అసలు? అదే ఈ స్టేజ్లో చెప్పలేమండి. కంప్లీట్ సర్వే మొత్తం కంప్లీట్ అయినాక చెప్పగలుగుతాం. ఇప్పుడు ఫస్ట్ వర్క్ చేసుకోవాలి, మళ్ళీ లైట్ పోతే ఇబ్బంది అవుతుంది. రైట్, మొత్తానికి ఇది పరిస్థితి మనం చూస్తున్నాము. అధికారులు మాత్రం పూర్తి స్థాయిలో నాలాకి సంబంధించినటువంటి ఈ లైన్ అంతా కూడా వాళ్ళు పరిశీలించడం జరిగింది. మరొక వైపు మనం చూస్తున్నాము, అంటే ఇక్కడ చూస్తున్నటువంటి ఇది జన్వాడకి సంబంధించినటువంటి ఫామ్ హౌస్. ఇది ప్రదీప్ రెడ్డి తను హైకోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో నిబంధనల ప్రకారం లేకపోతే చర్యలు తీసుకోవాలంటూ కూడా హైకోర్టు సూచించింది. ఈ నేపథ్యంలో నిన్న కూడా అధికారులు రావడం జరిగింది. ఈరోజు కూడా పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క నాలకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి సర్వేను కూడా నిర్వహించారు. ఒకవైపు 6 మంది సభ్యులతో కూడినటువంటి ఇరిగేషన్ మరియు రెవెన్యూ అధికారులు పూర్తి స్థాయిలో కూడా సర్వే చేస్తూ ఉన్నారు. మరొక వైపు ఇక్కడ మనం చూస్తున్నాము ఎక్కడికెక్కడ కూడా అటువైపు అంటే ఈ నాలా అసలు ఎంత ఉంది ఏంటి అనే అంశాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో పరిశీలించినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి ఒక రిపోర్ట్ తయారు చేసి అది ఉన్నతాధికారులు కూడా ఇచ్చేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. విజువలిస్ట్ శ్రీనివాస్తో కలిసి జ్యోతి టీవీ 9 హైదరాబాద్. సో అది జన్వాడ ఫామ్ హౌస్ కు సంబంధించి ఇప్పటివరకు అందుతున్న అప్డేట్.